ఏమనంటే ఇన్సూరెన్స్ 3 సంవత్సరాలు ఏదైనా దురదృష్టి కావచ్చు ఆ పశువు మరణించిందంటే 30,000 రూపాయలు. ఏమన్నా పిలిచి ఎందుకు ఇవ్వలేదు కూడా మీరు అడిగితే తప్పకుండా నేను అందరికీ కూడా ఒక హెడ్ ఉంటాడు, వర్మగారు ఉన్నారు, ఆయనతో నేను డైరెక్ట్ గా మాట్లాడి ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసి నేను ఇప్పించే ఏర్పాటు అయితే మనం చేద్దాం. డిప్యూటీ ఎంపీడీఓ గారు వేదిక నుంచిగా కోరుచున్నాం. పరిశీలించి ఆయన ఇదివరకు ఏమన్నా బకాయి ఉన్నాడా, లేకుంటే లోన్ తీసుకున్న తర్వాత సక్రమంగా కట్టాడా, లేకపోతే లోన్ తీసుకొని కంప్లీట్ గా ఎందుకంటే పేదోడకి వాల్యూ ఎక్కువ. ముఖ్యంగా ఏదికి త్వరలో మీకు మీరు ఈ పశుగ్రాసం పెట్టుకోవడం విత్తనాలు కూడా సబ్సిడీ వస్తుంది కాబట్టి పశుగ్రాసాన్ని కూడా మీరు వాడితే దానాలు కూడా 50% దానాలు ఇస్తున్నారు. ఇవన్నీ వాడితే మీరు పశువులు లాభదాయకంగా మీకు ఎదగడానికి ప్రభుత్వం ఏమంటే 5 లక్షల నుంచి 2 లక్షల నుంచి ఖరీదు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దీని మీద మీరు శ్రద్ధ తీసుకుని ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే మీకు లాభం. అలాగే ఈ యొక్క దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినా కూడా గోగులం చెట్లు కావాలంటే ఇప్పుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. అలాగే పశుగ్రాసం కోసం విత్తనాలు ఎంతంటే పర్సెంటేజ్ రెడీగా పశువులు వివిధగా ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఈ పశువులు పెంచితే రైతులు కొంత కోరుకుంటాడనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దీని మీద కృషి. అలాగే మినరల్ మిక్చర్ ఇవ్వడము, డీవార్మింగ్ ఇవ్వడము, డీటీకి ఇవన్నీ కూడా ఇచ్చి రైతుల్ని ఆ దూడని కేవలము మరి ఇప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసిన 5 నిమిషాలకే వచ్చి రైతులకి అంటే చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఆర్టీ ఇచ్చేస్తున్నారు అంటే పెట్టిస్తే 6 టన్నుల దానా మరి జస్ట్ 15 days లోనే అయిపోయింది. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలకంతా ఈ సొసైటీ చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ యొక్క పైనుంచి రావాలండి. అయిపోయి పక్కొచ్చండి, అయిపోయి పక్కొచ్చండి, పక్కరా పక్కరా ఇవ్వండి. రావాలి రమేష్ గారు వచ్చాయి వచ్చాయి. వచ్చేస్తాం వచ్చేస్తాం. కొన్ని వాటర్
మొరలే మొరలే నువ్వు చెప్పాలి పొంగును సార్ ఇవి అదండి పొంగును లేకపోతే నెక్స్ట్ మార్కెట్ అప్పారావు బాబు గారికి ఎటు మీదుగా సెంట్రల్ బ్లాక్ మార్కెట్ అప్పారావు వాసంశెట్టి నాగేశ్వరరావు బాబు గారు సర్పంచ్ గారు నీ పేరేం పేరు బాగా మాట్లాడాలంటే అభిరుచులు ఉండాలి. క్లాస్మేట్ అయినప్పుడు మీకు అభిరుచులు ఏమో మీరు పెంచి ఎకరాలు అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేఘా పశు వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూడుకురాని దూడలు రకరకాల వివిధ రకములైన ఇబ్బందులు ఉన్న దూడలందరినీ కూడా ఇక్కడ ఉచితంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కలయికతో చేసిన ఈ యొక్క మేఘా వైద్య శిబిరాలు. ఇది మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎక్కువ వ్యవసాయం ఉన్న ప్రాంతం మనది. మన రైతులందరూ కూడా పశువులతోటి మమేకమై ఉంటారు. ఏ నియోజకవర్గంలో లేదు. మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇంత దూడల్ని పెంచే బాధ్యత ఉన్న నియోజకవర్గం మందే. ఎంచేతంటే వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం కాబట్టి మన నియోజకవర్గంలో దీంతో పాటు పాడికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ మన రైతులందరూ కూడా పాడి పంట రెండు కూడా దీన్ని చేసే విధానంలో ముందుంటారు. కాబట్టి వీరందరికీ కూడా ఈ పశువులు పెంచడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విధానం. ఖర్చుకి దాని మీద వచ్చే రాబడికి సంబంధం లేని విధానం. కానీ మన రైతులందరూ కూడా పశువుల మీద మంచి ఆదాయాలు తీస్తూ ముందరికి వెళ్తున్నారు. అలాగే దీనికి బాసటగా
మన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం పశువు విత్తనాలకి 75% సబ్సిడీ, అలాగే పశువుల దానాల మీద 50% సబ్సిడీ ఇస్తూ, అలాగే ఈ పశువుల మీద లోన్లు ఇవ్వడానికి కూడా ఇప్పుడు పేద రైతులందరికీ కూడా రెడీగా ఉంది. అలాగే మన గోకులం షెడ్లు కూడా 90% సబ్సిడీ తోటి గోకులం షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది 2 దఫాలుగా. నియోజకవర్గం అంతా కూడా ప్రతి మండలానికి 2 దఫాలుగా 100 నుంచి 120 షెడ్లు ఇవ్వటం కూడా జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా జరగనటువంటి అభివృద్ధి ఈ యొక్క గోకులం షెడ్లు మన రామచంద్రపురం నియోజకవర్గంలోనే జరిగింది. దీనికి కారణం కూడా మినిస్టర్ సుభాష్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి, ఈ ఏడీ గారితో అందరితోటి మాట్లాడి ఎక్కువ గోకుల వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చిన నియోజకవర్గం మందగా కూడా మనం చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే గోకులాలు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే ఈ రోజు ఏదైతే ఈ యొక్క పశువులు అంటే పెయ్యి దూడలు పుట్టాలనే ఒక విధానంతో దానికి దగ్గర 2,000 రూపాయలు ఖర్చు అవుద్ది. పెయ్యి దూడ పుట్టాల దానికి ఇంజక్షన్ చేయాలంటే, కానీ సబ్సిడీ తోటి ఇవాళ 120 రూపాయలకే 150 రూపాయలకే గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందరూ కూడా చేయించుకుంటున్నారు. దీన్ని ఉపయోగించుకోవాలి అసలు. అలాగే పశు బీమాపై కూడా ఇవాళ 288 రూపాయలు కడితే ఇవాళ పశు బీమా చేయగలుగుతున్నారు. ఎంచేతంటే అది పబ్లిక్ లో కట్టాలంటే 1,500 రూపాయలు కట్టాలి. దాన్ని గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో బరాయిస్తూ 288 రూపాయలు కడితే పశువుకి బీమా. ఏ కారణం చేతన దురదృష్టవశాత్తు పశువు కనుక చనిపోతే 30,000 రూపాయలు అది బీమా అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇవన్నీ కూడా చేస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకోవాలి. త్వరలో ఈ యొక్క పశువులు సబ్సిడీ మీద రైతులకు కూడా అందజేస్తామని, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పేద రైతులందరికీ కూడా అందజేస్తామని ఈ యొక్క కూటమి ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.